Hi guys, welcome to India's biggest global buffet, Masterpiece Buffet. Hello all, welcome back to my channel. If you're new to my channel, don't forget to hit the subscribe button. ఈ రోజు అయితే మనం మాస్టర్ పీస్ బఫే కి అయితే వచ్చేసాం. ఫస్ట్ ఈ బఫే లొకేషన్ వచ్చేసి గచ్చిబౌలిలో ఉన్న ప్రెస్టన్ ప్రైమ్ మాల్ 4th ఫ్లోర్ లో అయితే ఉంటుంది. ఇది అన్ని రెగ్యులర్ బఫేస్ కంటే ఇక్కడ ఉన్న అంబియన్స్ అయితే చాలా ఫ్యూచరిస్టిక్ గా అనిపించింది. ఈ బఫే ప్లేస్ లో టోటల్ గా 300+ ఐటమ్స్ అయితే సర్వ్ చేస్తారు. అందుకే ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ గ్లోబల్ బఫే. ఏ బఫేలో కూడా ఇన్ని ఐటమ్స్ అయితే సర్వ్ చేయరు. అండ్ హైదరాబాద్ లో కూడా ఇన్ని ఐటమ్స్ సర్వ్ చేసే బఫే కూడా లేదు. ఇదే ఫస్ట్ బఫే సర్వింగ్ 300+ ఐటమ్స్. దీంట్లో వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి ఆప్షన్స్ అయితే. ఇక్కడైతే చాలా డిఫరెంట్ క్యూజిన్స్ అయితే సర్వ్ చేస్తున్నారు. అండ్ ఎవ్రీ వీకెండ్ కూడా ఒక డిఫరెంట్ థీమ్ తో అయితే ఉంటుందన్నమాట. లైక్ ఫ్లేవర్స్ ఆఫ్ పంజాబ్, నవరాత్రి బ్రంచ్, సో ఇట్లా ఈద్ అండ్ ఇంకా ఉగాది స్పెషల్, ఇంకా ఏ ఫెస్టివల్ బట్టి ఆ ఫెస్టివల్ థీమ్ లో అయితే ఫుడ్ అయితే సర్వ్ చేస్తారు. మెన్యూ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ అన్ని ఐటమ్స్ కూడా అన్లిమిటెడ్ గా తినొచ్చు. ఫస్ట్ వెళ్ళగానే అంబియన్స్ అయితే చాలా బాగా నచ్చేసింది నాకైతే. అండ్ ఇక్కడ ఒక ఫోటోగ్రాఫర్ కూడా ఉంటారు, మీకు కావాలంటే పిక్స్ కూడా తీస్తారు మనీ తీసుకొని. అండ్ ఇదైతే చాలా బిగ్గెస్ట్ బఫే అని చెప్పాను కదా, లైక్ ఇక్కడ 300+ ఐటమ్స్ సర్వ్ చేస్తారు. అండ్ 500 సీటింగ్ కెపాసిటీ వరకు అయితే ఉంటుంది. వెజ్ అండ్ నాన్ వెజ్ స్టార్టర్స్ కలిపి అప్ టు 30+ స్టార్టర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ లైవ్ మ్యూజిక్, కిడ్స్ ప్లే ఏరియా కూడా ఉంటుంది. నేను ఫస్ట్ ఇంతకుముందు నా వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఏఎస్ఎఫ్ బఫే కూడా చేశాను, యాన్షియన్ స్టోన్ గ్రిల్ బఫే అని. సో అది తర్వాత నాకు నచ్చింది ఇదే అనమాట, మాస్టర్ పీస్ బఫే. ఇక్కడైతే చాలా వెరైటీస్ ఆఫ్ క్యూజిన్స్ అయితే ఉన్నాయి. ఇంకా వెరైటీస్ అంటే చాలా ఉన్నాయి. లైక్ ఇండియన్, చైనీస్, ఇటాలియన్, మెక్సికన్. అండ్ మెయిన్గా మేము వచ్చేసి రంజాన్ ఫెస్టివల్ టైం అప్పుడు వెళ్ళాము. అండ్ హైదరాబాదీ స్పెషల్స్లో అయితే హలీం కూడా సర్వ్ చేశారు. ఈ ప్లేస్లో కిడ్స్ బిలో 9 years వాళ్ళకైతే ఫ్రీగా బఫే సర్వ్ చేస్తారంట. మేమైతే వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఆప్ట్ చేసుకున్నాము. ఇక్కడ వెజ్ అన్ని గ్రీన్ బౌల్స్ లో అండ్ నాన్ వెజ్ అన్ని కూడా ఆరెంజ్ కలర్ బౌల్స్ లో ఉన్నాయి. అండ్ కావాలంటే కూడా మన టేబుల్ దగ్గరకు వచ్చి కూడా వీళ్ళు సర్వ్ చేస్తారు. బట్ ఐ రికమెండ్ ఏంటి అంటే మీరే వెళ్ళి సర్వ్ చేసుకోండి, చాలా బాగున్నాయి డిషెస్ కూడా. ఇక్కడ లైవ్ కౌంటర్స్ కూడా ఉన్నాయన్నమాట, లైక్ చాట్, పిజ్జా, పాస్తా, క్వెస్టిల్లా. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే, అండ్ ఇక్కడ ఏ ఫెస్టివల్ ఆర్ థీమ్ ని బట్టి కూడా ఒక లైవ్ కౌంటర్ అయితే యాడ్ చేస్తారు. మేము రంజాన్ సీజన్ లో వెళ్ళినప్పుడు షీర్ కుర్మా అండ్ హలీం అయితే యాడ్ చేస్తారు. హలీం అయితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. బయట ఉన్న హలీమ్స్ అయితే చాలా ఓవర్ రేటెడ్ అనిపిస్తుంది. బట్ బఫేలో సర్వ్ చేసే హలీం అయితే నాకు చాలా నచ్చింది. నేను ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు తిన్న హలీంలో మీకు ఎక్కడ నచ్చిందో అండ్ టేస్ట్ ఎక్కడ బాగుందో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పేసేయండి. నాకైతే ఈ బఫేలో అది చాలా నచ్చేసింది. అండ్ స్టార్టర్స్ లో అయితే నాన్ వెజ్ స్టార్టర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ నాన్ వెజ్ లవర్స్ ఉంటే వాళ్ళకి ఒక ఫెస్టే అని చెప్పాలి. వెరైటీస్ చాలా ఉన్నాయి. దీంట్లో అయితే చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ టేస్ట్ కూడా బాగున్నాయి. వెజ్ వాళ్ళకి కూడా చాలా ఆప్షన్సే ఉన్నాయి, లైక్ పన్నీర్తో, పొటాటో, క్యాబేజ్తో చేసిన వాటివి. అండ్ పాన్ ఏషియన్ ఫుడ్ కూడా సర్వ్ చేశారు, లైక్ సూషీ, మోమోస్. అండ్ ఇంకా వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. మేమైతే డైరెక్ట్గా స్టార్టర్స్ తర్వాత మెయిన్ కోర్స్ అయితే వచ్చేసాము. సో ఇక్కడ బిర్యానీస్లో అయితే మటన్ బిర్యానీ బాగుంది. అండ్ వెజ్లో అయితే నార్మల్ పులావ్ టైప్లోనే బట్ బిర్యానీ రైస్తో అయితే చేశారు, అది కూడా బాగుంది. అండ్ రెగ్యులర్ కర్రీస్ ఉంటాయి కదా, అట్లా కూడా ఉన్నాయి. నూడిల్స్ ఉన్నాయి, ఇటాలియన్ స్టైల్లో ఉన్నాయి, చైనీస్ ఉన్నాయి. సో ఇట్లా డిఫరెంట్ క్యూజన్స్ అయితే. వెజ్లో వాళ్ళకైతే కర్రీస్ అయితే డిఫరెంట్గా కుర్మా స్టైల్లో అయితే ఉన్నాయన్నమాట. గుత్తి వంకాయ కర్రీ అయితే చాలా బాగుంది. అండ్ కిడ్స్ కోసం స్పెషల్గా ఇలా డోనట్స్, బ్రెడ్స్, శాండ్విచెస్ కూడా సర్వ్ చేశారు. శాండ్విచ్ అండ్ డోనట్స్ అయితే నాకు టేస్ట్ బాగా అనిపించాయి. డెజర్ట్స్లో అయితే టోటల్గా 30+ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, లైక్ కేక్స్, టార్ట్స్ అండ్ కప్ కేక్స్. కిడ్స్కి అట్రాక్ట్ చేయడానికి పాప్సికల్స్ అండ్ సమ్మర్ కోసం ఐస్ క్రీమ్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్లో అయితే సర్వ్ చేస్తున్నారు. ఈ బఫే డీటెయిల్స్ అండ్ ప్రైసింగ్, లొకేషన్ అండ్ ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తున్నాను. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ డెజర్ట్స్లో అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఎక్కువ మందికి డెజర్ట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఎప్పటికి ఇవే డెజర్ట్స్ ఉంటాయని కాదు, బట్ చేంజ్ అవుతూ ఉంటాయి. టేస్ట్ అన్నీ కూడా నాకు చాలా నచ్చేసాయి. అండ్ మీరు స్పెషల్ పర్సన్స్ బర్త్డేస్ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఎవ్రీ డీటెయిల్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్ అలాంగ్ విత్ ద ప్రైజింగ్ డీటెయిల్స్. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ కైండ్ ఆఫ్ వీడియోస్. బాయ్.